కంప్లీట్ కాలే. కంప్లీట్ కాకముందు ఎలక్షన్ కోసం రాజకీయం కోసం ఎందుకంటే బాల విగ్రహం పెట్టారు. మనకు రామాలయం అంటే రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు తెలుసు. ఇది కొత్త చరిత్ర ఎందుకంటే బీజేపీ రాస్తున్నారు. కాబట్టి మీరు ఎన్నికల కోసము, ప్రజల రాజకీయాల కోసం, ఓట్ల కోసం మీరు రాజకీయం చేస్తుంటారు తప్ప మీరు ప్రజల గురించి ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ కానీ మీరు చెప్పలేదు, ఒక్క స్కీమ్ కానీ ఇవ్వలేదు. ఇలా దేశాన్ని ఎందుకంటే కొన్ని కోట్ల అప్పులు చేశారు మీరు. ఏమన్నా పంచిపెట్టిన జనాల కంటే ఎలాంటి స్కీమ్ లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పేద ప్రజల కోసం ఇలా గ్రామీణ ఉపాధి హామీ తీసుకొచ్చడం రావడం జరిగింది. ఆ రోజు మినిమం 100 రూపాయల చేసి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. రేపు ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వస్తున్నది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు. ఖచ్చితంగా మినిమం స్కేల్ కింద ఉపాధి హామీలకు కూడా 400 రూపాయలు ఇవ్వాలనేది, డైలీ వేస్ కింద ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. చెప్పేసి దేవుడి పేరు చెప్పేసి దేవుని బజారు నిలబెట్టేటోళ్ళు బీజేపీ వాళ్ళు, దేవుని గుళ్ళె పెట్టి మొక్కేటోళ్ళు అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ దగ్గర ఒకటే, చరిత్రలో ఎప్పుడన్నా అక్షంతలు ఎప్పుడు వంచుతారు? కళ్యాణం అయిన తర్వాత వంచుతారు. వాళ్ళు 3 నెలల కింద అక్షంతలు వంచిన ఇంటింటికి. అక్షంతలు ఎప్పుడన్నా ఎందుకంటే ముందు కళ్యాణం కాకుండా అక్షంతలు వంచిన చరిత్ర ఉందా? ఇక్కడ మన బియ్యం తీసుకొని మనమే అక్షంతలు అన్నారు. మనకంటే మనకి భద్రాచలం కళ్యాణం తెలుసు. కళ్యాణం అయిన తర్వాత అక్షంతలు వస్తాయి. అయోధ్యలో ఎందుకంటే బాలరాముని పెట్టారు. బాలరాముడు కళ్యాణం ఎట్లయితుంది, అక్షంతలు ఎట్లా వస్తాయి? సార్తో ఎందుకంటే మనకి ఇలా నీళ్ళు వస్తున్నాయి. మీరు కాళేశ్వరం నుంచి తీసుకొస్తామన్నారు, తీసుకురాలేదు. రైతుల గురించి కానీ, పసుపు గురించి కానీ, ఎర్రజొన్నల గురించి కానీ ఎంత కష్టమైనా కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు ఒక ఇత్తు ఎర్రజొన్నలు కొనలేదు, పసుపు కొనలేదు. ఏదో ఇలా దేశం లెవెల్లో పసుపు పంట తగ్గింది కాబట్టి ధర పెరిగితే దానికి కారణం మీరని చెప్పుకుంటున్నారు. మరి 5 సంవత్సరాల నుంచి మీరు పసుపు బోర్డు లెటర్ రాసిన చరిత్ర ఉంది. పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డుకి అడ్రస్ లేదు, ఖాళీ బోర్డు రాపించారు. ఎక్కడ పెడతారో చెప్పరు. కాబట్టి బీజేపీ పార్టీ అంటే అది ప్రజల గురించి పట్టించుకునే పార్టీ కాదు. మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా క్యాండిడేట్ల మీదకి వెళ్ళి పోసుకున్నట్లయితే కూడా ఇలా జీవన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక ప్రజానాయకుడు, 40 సంవత్సరాల నుంచి ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు. ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి, ఈ రాష్ట్రం గురించి కానీ ముఖ్యంగా మన జిల్లా గురించి కానీ పూర్తిగా అవగాహన ఉండే వ్యక్తి, ఒక విద్యావంతుడు. వీళ్ళ అరవింద్ ఎందుకంటే ఆయన విద్యావంతుడో కాడో ఆయననే చెప్పాలి. ఆయన విద్యావంతుడై కూడా ఏదో రెచ్చగొట్టినట్టు. నిన్నటిదాకా ఆయన సబ్జెక్ట్ ఉండి ఇప్పుడు సబ్జెక్ట్ లేదు. నిన్నటిదాకా ఆయన దేంతో బతికిందంటే కేసీఆర్ తిట్టో, కవితను తిట్టో గొప్పని అయిపోదామని చూసేసి ఇన్ని రోజులు బతికిండు. ఇప్పుడు తిడదామంటేనేమో కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, కవితనేమో జైలుకి వెళ్ళిపోయింది. ఓలని తిట్టని అర్థమవుతలేదు. ఏం చేసిన చరిత్ర అరవింద్కు లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఓట్లేస్తే ఈ ప్రజలు అన్యాయం అవుతారు తప్ప. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఉచిత కరెంట్ ఇచ్చినా, రేపు పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వాలనుకున్నా, రైతు బంధు 15,000 ఇవ్వాలనుకున్నా, ఇవన్నీ కూడా మరి ఇవాళ పేద ప్రజలకు ఎందుకంటే 200 యూనిట్ లోపల కాల్చిన వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలనుకున్నా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకున్నా అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి అవుతుంది. Thanks for watching. Like, share and subscribe.